అందరికీ నమస్కారం. ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పే మాట నిలబెట్టుకోవడం అతని మనలో గొప్పతనం. ఆ రోజు 200 రూపాయలు ఉండే పెన్షన్ 1000 రూపాయలు చేసిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిది. అదే 1000 రూపాయల పెన్షన్ నేరుగా 1000 రూపాయలు కలిపి 2000 రూపాయలు పెన్షన్ చేసి పేదలకు ఇచ్చే ఘనత ఒక నారా చంద్రబాబు నాయుడు గారు. తెలుగుదేశం ప్రభుత్వంలో ఏ రోజైనా సరే చెప్పిన మాట నిలబెట్టుకునే ఘనత ఒక టీడీపీ ప్రభుత్వానికే దక్కుతుంది. ఆ 2000 రూపాయల పెన్షన్ మరి గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీ 2000 రూపాయలు నారా చంద్రబాబు నాయుడు ఇచ్చే పెన్షన్ నేను 3000 రూపాయలు చేస్తానన్నాడు. 3000 రూపాయలు చేస్తాననే మాట ఎలాగ తప్పాడో అది మీకు తెలుసు. ఒక సంవత్సరం పూర్తిగా ఇవ్వకుండా అదే నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే 2000 రూపాయలతో కాలం గడిపేశాడు. తర్వాత నుంచి 250 రూపాయలు 250 రూపాయలు 250 రూపాయల చొప్పున 4 విడతలుగా అదే 1000 రూపాయలు పెంచడం అయింది. మొదటి సంవత్సరం ప్రజల కాడ నేరుగా 12,000 రూపాయల చొప్పున కొట్టేశాడు. తర్వాత సంవత్సరం 250 రూపాయలు ఇచ్చాడంటే 750 రూపాయల చొప్పున అది 9,000 రూపాయలు అది కొట్టేశాడు. తర్వాత ఇంకా 500 రూపాయలు బ్యాలెన్స్ ఉందంటే అది 6,000 రూపాయలు, తర్వాత 3,000. అలాగా చేసేది ఏంటంటే అది 12,000 9,000 21,000 ప్లస్ 6 27 3 30,000 రూపాయలు 5 సంవత్సరాలు ప్రతి ఒక్క పెన్షన్ దగ్గర కూడా అతని ఖాతాల్లో నేరగా వేసుకొని బెంగళూరు ప్యాలెస్కు పంపించడం జరిగింది. ఇదే నారా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం లేకపోయినా అధికారం లేకపోయినా ఆ రోజు చెప్పిన మాట ప్రకారంగా 4,000 రూపాయలు చేస్తానంటే ఒకేసారి 1000 రూపాయలు వేసి అదే 3,000 రూపాయల పెన్షన్ 4,000 రూపాయలు చేసిన ఘనత ఒక నారా చంద్రబాబు నాయుడు గారిది. అదే కాకుండా ఏప్రిల్ మే జూన్ నెలలో ప్రకటించిన అదనంగా 3,000 రూపాయలు ప్లస్ 4,000 రూపాయలు 7,000 రూపాయలు రేపు 1వ తారీఖున చెప్పిన మాట ప్రకారంగా నిలబెట్టుకున్న ఘనత ఒక నారా చంద్రబాబు నాయుడుకే దక్కుతుంది. ప్రజలందరూ గమనించాలి. ఎప్పుడైనా సరే నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పే మాటని నిలబెట్టుకునే ఘనత చంద్రబాబు నాయుడు గారే. నిరుపేదలకి ఏ ఒక్క మాట ఇచ్చినా ఆ మాట ప్రకారంగా ఒక టీడీపీ ప్రభుత్వం ఏనాడు కూడా పేద ప్రజల వైపే ఉంటుందని ఒక 6వ వార్డు బీసీఎల్ అధ్యక్షుడు రెడ్డి సత్యనారాయణ ఈరోజు ప్రజలకి నేరుగా చెప్పడం జరుగుతుంది. ఏనాడు కూడా పేద ప్రజల తరపున ఉండేది నారా చంద్రబాబు నాయుడు గారు. పక్కా